ఆ! దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 6వ స్కందం 17వ అధ్యాయం 26వ శ్లోకం వరకు చర్చించుకున్నాం ఇంతకుముందు. 27వ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుంటాము. శివుడు పార్వతికి చిత్రకేతు మహారాజు గురించి ఏమి చెబుతాడనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుంటాము. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्वसे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्यप्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. 27వ శ్లోకం. శ్రీ రుద్ర ఉవాచ దృష్టవత్యసి శుశ్రోణి హరేరద్భుత కర్మణః మహాత్మ్యం భృత్య భృత్యానాం నిస్పృహాణాం మహాత్మనాం. శివుడు ఏమంటాడంటే పార్వతితో, ఎంతో సౌందర్యవతమైన ఓ పార్వతి, వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని గమనించావా, చూసావా? భృత్యానాం అంటే భగవంతుడికి దాసానుదాసు, హరికి దాసానుదాసు అయి ఈ గొప్ప భక్తులు, ఈ గొప్ప మహాత్ములు, వారికి ఎటువంటి భౌతిక సుఖం పైన ఆసక్తి లేదు. ఇప్పుడు ఇది తాత్పర్యము. ఇక్కడ ఇందులో ఈ శ్లోకాల్లో తాత్పర్యాలు చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చే శ్లోకము, ఇంకా కొన్ని శ్లోకాల తాత్పర్యాలు. మనం అందుకనే దీన్ని తాత్పర్యం కూడా లైన్ టు లైన్ కొన్ని చర్చించుకుందామంట. శివుడు పార్వతి యొక్క భర్త, ఆయన భార్యకి చెప్తున్నాడు పార్వతికి, ఓ పార్వతి, నువ్వు చాలా సౌందర్యవతివి, అది నువ్వు నిజంగా చాలా గొప్ప, కానీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయన చెప్పిన మాటలకి అర్థం ఏంటంటే, కానీ నీకు అర్థం నువ్వు బట్ ఐ డు నాట్ థింక్, కానీ నాకు ఈ భక్తుల యొక్క గొప్పతనం ముందట నీ యొక్క సౌందర్యము, నీ యొక్క గొప్పతనము కన్నా భక్తుల యొక్క గొప్పతనం, ఎవరైతే హరికి దాసులై ఉంటారో వారి గొప్పతనము నాకు ఇంకా గొప్పదనిపిస్తుంది. ఈ విధంగా అంటే నవ్వుతూ అన్నాడు పార్వతితో. ఎవరంటే వారు అలా పార్వతితో అనలేరు, ఆయన భర్త కాబట్టి అన్నాడు. శివుడు అంటున్నాడు, భగవంతుడు ఆయన యొక్క లీలలు కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. హరేర్ అద్భుత కర్మణ, హరి యొక్క కార్యాలన్నీ అద్భుతంగా ఉంటాయి. చిత్రకేతు ఆయన యొక్క మహాభక్తుడు, ఆయన ద్వారా ఎలాంటి లీల చేస్తున్నాడు చూడు. నువ్వు రాజా చిత్రకేతువుని శాపం పెట్టినా కానీ ఏమాత్రం అతను భయపడలేదు, ఏమాత్రం అతను దుఃఖానికి లోనవ్వలేదు. తిరిగి ఆయన నీకు ప్రణామాలు అర్పించి, నిన్ను మాత అని పిలిచి, నువ్వు ఇచ్చిన శాపాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించి, నాదే తప్పుంది అని ఒప్పుకొని మరీ వెళ్ళిపోయాడు.
ప్రతీకారం తీర్చుకోవాలి, వ్యతిరేకంగా ఏదో అనాలి అని ఏమీ ఆయన ప్రయత్నం కూడా చేయలేదు. ఇది భక్తుడి యొక్క గొప్పతనం. నీ యొక్క శాపాన్ని ఆయన స్వీకరించి, సహించి, నీ యొక్క సౌందర్యము, నీ యొక్క గొప్పతనం కన్నా కూడా నీ యొక్క శక్తి, ఆయన శాపాన్నిచ్చే శక్తిని కూడా ఆయన ఈ యొక్క గుణం, నీ శాపాన్ని ఎలాగైతే ఆయన స్వీకరించాడో, సహించాడో, ఆ గుణం నీ శక్తి, అందం అన్నిటికన్నా కూడా మించిపోయింది. నేను ఏమాత్రం పక్షపాతం వహించకుండా ఈ యొక్క భక్తుణ్ణి నేను గనక నిర్ధారించి చూస్తే, చిత్రకేతు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, నిన్ను కూడా మించిపోయాడు, నిన్ను కూడా ఓడించేశాడు. నీ యొక్క గొప్పతనం కూడా ఆయన నీ గొప్పతనాన్ని మించిపోయాడు. చైతన్య మహాప్రభు చెప్తారు, తరోరపి సహిష్ణునా. ఎలాగైతే ఒక చెట్టు సహిస్తుందో అలాగే ఒక భక్తుడు కూడా అన్ని రకాల కష్టాల్ని, ఎదురు దెబ్బల్ని, శ్రాపాల్ని అన్నిటిని కూడా సహిస్తాడంట. ఇది భక్తుడి యొక్క గొప్పతనం. సో పరోక్షంగా శివుడు ఇక్కడ పార్వతికి చెప్పాడు, ఇంకొకసారి ఇలా భక్తుల్ని శాపం ఇవ్వకూడదు, ఇలాంటి తప్పు ఇంకోసారి చేయొద్దు. నువ్వు చాలా శక్తివంతమైన దానివే తెలుసు నాకు, కానీ ఇక్కడ నువ్వు శక్తి ప్రదర్శించి నువ్వు చూపించుకున్నావు, నువ్వు ఎంత గొప్ప, నువ్వు ఎంత శక్తివంతరాలు అని. కానీ ఆ రాజు ఏమాత్రం తన శక్తిని ప్రదర్శించకుండా ఓన్లీ నువ్వు ఇచ్చిన ఈ యొక్క శాపాన్ని సహించి, ఈ సహిష్ణుత అనే యొక్క లక్షణాన్ని ప్రదర్శించి నీ యొక్క శక్తిని కూడా ఆయన అధిగమించేశాడు. నీ శక్తి ప్రదర్శన దాని ముందు పనికి రాకుండా పోయింది. సో ఇక్కడ శివుడు పార్వతికి వైష్ణవ అంటే అసలు ఎవరు, హూ ఈజ్ వైష్ణవ, అసలు డివోటీ అంటే ఎవరు, ఉండవలసిన లక్షణం ఏంటి, ఏ లక్షణం డివోటీని ఒక భక్తుడిని, వైష్ణవుణ్ణి గొప్ప మహాభక్తుడిగా, శుద్ధ భక్తుడిగా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది, లేకపోతే ఏ లక్షణాల ద్వారా ఒక భక్తుడు యొక్క సౌందర్యం పెరిగిపోతుంది, లేకపోతే ఏ లక్షణాలు ఆయనకు ఆభూషణం వైష్ణవుడికి, అది చెప్తున్నారనమాట. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఇవి. నారాయణ పరా సర్వే నకుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గే నరకేష్వపి తుల్యార్థదర్శిన. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భక్తులకి ఎవరైతే సంపూర్ణంగా శుద్ధ భక్తి చేసుకుంటున్నారో నారాయణుడికి, వాళ్ళు ఎప్పుడు కూడా నారాయణ పరాసర్వే న కుతశ్చ న బిభ్యతి అంటే వాళ్ళు ఏమాత్రం ఎటు పరిస్థితిలో కూడా, ఏ పరిస్థితికి కూడా భయపడరు. జీవితంలో ఏం జరిగినా భయపడరు. స్వర్గాపవర్గ నరకేశ్వ, స్వర్గము, ముక్తి, నరకము అన్నీ ఒకటే వాళ్ళకి. అవి తుల్యార్థ దర్శన, అన్నిటికీ ఒకే సమానంగా చూస్తారంట. ఎందుకంటే వాళ్ళకి ఇందులో ఇంట్రెస్టే లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఓన్లీ భగవంతుడు సేవ చేసుకోవడం పైన. సో పార్వతి ఇలా అడిగి ఉండవచ్చు, భక్తులు ఇంత గొప్ప స్థాయికి, ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళిపోగలరు అని. సో ఈ యొక్క శ్లోకం దాన్ని వర్ణిస్తుంది. నారాయణ పర అంటే వాళ్ళు ఓన్లీ భగవంతుడు నారాయణ పైనే ఆధారపడి ఉన్నారు. అందుకనే వాళ్ళు జీవితం ఏం జరిగినా, జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు, ఏం శాపాలు, ఏమి కష్టాలు వచ్చినా కానీ వాళ్ళు భగవంతుడు నారాయణుడి యొక్క సేవలో వాళ్ళ సేవలో నిమగ్నం అయిపోయి ఉంటారు, సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇవన్నీ ఎటువంటి కష్టాలు వచ్చినా దాన్ని సహిస్తారు. అది నరకంలో వెళ్తున్నారా, వాళ్ళు స్వర్గంలో ఉంటున్నారా అనే గురించి పట్టించుకోరు దాని గురించి. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే సేవ నడుస్తుంది కదా, సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఇది వారి గొప్పతనం. ఆనుకూల్యేన కృష్ణానుశీలనం. సో ఆ సేవ అంటే ఎలా చేసుకోవాలి, ఆనుకూల్యేన కృష్ణానుశీలనం అంటే కృష్ణుడికి అనుకూలంగా చేయాలంట సేవ. సో ఈ విధంగా భగవంతుడికి అనుకూలంగా చేసుకునేవారు ముక్తుల కన్నా ఆల్రెడీ ముక్తి పొందినవారు చాలా గొప్పవారు, ఎక్సలెంట్ అని చెప్తున్నారు. భృత్యానాం అని కూడా చెప్పారు. శివుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. చిత్రకేతువు ఇక్కడ ఆయన ఎంతో సహిష్ణుతను ప్రదర్శించాడు. ఒక గొప్ప లక్షణం, భక్తుడి యొక్క గొప్ప లక్షణం.
సో ఈ విధంగా ఎవరైతే భక్తులు భగవంతుడికి శరణాగతులు అయిపోయారో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నిత్య భక్తులు, శుద్ధ భక్తులు, వాళ్ళు చాలా గొప్పవారు. వాళ్ళకి ఏమాత్రం ఆశ లేదు. స్వర్గానికి వెళ్ళాలని, ముక్తి పొందాలని, బ్రహ్మంలో మునిగిపోవాలని, నిమగ్నమైపోవాలని. ఇవన్నీ లాభాలు వాళ్ళ యొక్క మనసుని ఆకర్షించలేవు. వాళ్ళు ఓన్లీ భగవంతుడికి ఎలా నేను డైరెక్ట్‌గా సేవ చేసుకోవాలి దాని గురించే ఆలోచిస్తారు. దేహినాం దేహ సంయోగాత్ ద్వంద్వానీశ్వరలీలయా సుఖం దుఃఖం మృతిర్జన్మ శాపోనుగ్రహ ఏవ చ. భగవంతుడి యొక్క బహిరంగ శక్తి యొక్క భగవంతుడి యొక్క బహిరంగ శక్తి యొక్క కార్యాలు ద్వారా ఈ యొక్క జీవాత్మలన్నీ ఈ భౌతిక దేహాల్లో బందీ అయిపోయి ఉంటాయి. అవునా? ఈ సుఖదుఖాలు, జన్మ మృత్యువు, వరాలు, శ్రాపాలు ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వారందరికీ లభించేవే. బై ప్రోడక్ట్స్ అనమాట. మీరు ఇక్కడ ఉన్నారు, బందీ అయిపోయి బద్ధజీవి బద్ధవస్థలో ఉన్నారంటే ఈ ద్వంద్వాలు ఉంటాయి. అదే ఇక్కడ చెప్తున్నారు. సుఖ దుఃఖాలు, జన్మ మృత్యువు, వరము, శ్రాపాలు. సో ఇది సహజంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం అలా ఉందన్నమాట. ద్వంద్వ లోకం ఇది. కానీ ఎవరైతే భగవంతుడి భక్తులు, నారాయణ పరా సర్వే, వీళ్ళందరూ శుద్ధ భక్తులు, వాళ్ళకి ఈ ద్వంద్వాలు అనేవి పనిచేయవు. కానీ ఎవరైతే భగవంతుడికి శుద్ధ భక్తులు కాదో, నారాయణ పరాసర్వే కాదో, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ద్వంద్వాలకి డిస్టర్బ్ అయిపోతారు. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోతారు, ఉప్పొంగిపోతారు ఆనందంలో. అదే దుఃఖం వచ్చినప్పుడు కురింగిపోతారు, మునిగిపోతారు అనమాట దుఃఖంలో. సో ఈ విధంగా వరం వచ్చినప్పుడు ఆనందపడతారు, శాపం వచ్చినప్పుడు బాధపడతారు. సో ఈ విధంగా ఎవరైతే భక్తులు కాదో, భగవంతుడికి శరణాగతం అవ్వలేదు, నారాయణ పరాసర్వే కాదు, వాళ్ళందరూ ఇలా ద్వంద్వాలకి వాళ్ళు లోనవుతారు అన్నమాట, దాని ప్రభావానికి. కానీ ఎవరైతే భగవంతుడి సేవ మాత్రమే, దానికి మాత్రమే వాళ్ళు అంకితమైపోయి ఉన్నారో, వాళ్ళు వీటన్నిటి ద్వారా డిస్టర్బ్ అవ్వరు అనమాట. హరిదాస్ ఠాకూర్ ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు. హరిదాస్ ఠాకూర్ని 22 మార్కెట్ ప్లేసెస్లో కొరడాతో కొట్టారనమాట. అలాంటి దండన విధించారు. ఎందుకు? హరినామం జపిస్తున్నాడని. చూడండి, ఇక్కడే జరిగింది. నేను ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి దగ్గరలోనే హరిదాస్ ఠాకూర్ భజన్ కుటీర్ ఉంది ఫులియాలో. సో అక్కడ 22 మార్కెట్ ప్లేసెస్లో ఆయన కొరడాతో కొట్టారు. అయినా కానీ ఆయన దాని నుంచి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. ఆ దెబ్బలన్నింటినీ కూడా నవ్వుతూ సహించాడు. భగవత్ నామాన్ని జపించడం మాత్రం, ఆ భగవత్ నామ సేవ మాత్రం, హరినామ సేవ మాత్రం ఎప్పుడు ఆపలేదు, ప్రచారం ఎప్పుడు ఆపలేదు, చేసుకుంటూనే వెళ్ళిపోయాడు హరినామం. సో ఈ విధంగా ఎవరైతే ఇలా హరినామము, భగవత్ సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారో, ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా వాళ్ళు బతుకుతారు. 30వ శ్లోకం. అవివేక కృత పుంసో హ్యర్థభేద ఇవాత్మని గుణదోష వికల్పస్య విదేవ సజీవత్కృత. ఎలాగైతే ఒక వ్యక్తి ఒక పువ్వుల మాలని ఒక పాము అనుకుంటాడు, ఆర్ ఎక్స్పీరియన్సెస్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ ఇన్ ఎ డ్రీమ్, అంటే సుఖ దుఃఖాలని అనుభవిస్తాడు నిద్రలో ఉన్నప్పుడు, కలలో. అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచం కూడా మనం సరిగ్గా గమనించకపోతే ఏంటనేది, అప్పుడు మనము ఈ సుఖ దుఃఖాలు, ఇది మంచి ఇది చెడు అని భేదాలని చూస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చైతన్య చరితామృతం చెప్పారు,
ద్వైతే భద్ర జ్ఞాన సబ మనోధర్మ ఏయ్ బల ఏయ్ మంద ఏయ్ సబ భ్రమ. ఇది మంచి, ఇది చెడు, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది లాభము, ఇది నష్టము. ఈ విధంగా ద్వంద్వాలు అన్నమాట ఇవన్నీ. ఇంకా చూస్తున్నాము భేదాలంటే ఇంకా మనం భౌతిక చేతంతో ఉన్నాము, భౌతిక ప్రపంచంలోనే ఉన్నాము, బద్ధవస్థలోనే ఉన్నాము. ఇంకా భక్తులు అవ్వలేదు, శుద్ధమైన భక్తులంగా అవ్వలేదు, ఇంకా ఈ యొక్క 3 గుణాలకు అతీతం అవ్వలేదు అనమాట మనం. ఇక్కడ ఒక శ్లోకంలో వచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ యొక్క పువ్వుల మాలని, ఫ్లవర్ గార్లెండ్ ఈజ్ ఒరిజినల్లీ వెరీ నైస్, బట్ by mistake for want of material knowledge one may consider it a snake. In this connection there is a statement by Prabodhananda Saraswati, Vishwam Purna Sukhayate. సో ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, ఈ శ్లోకాన్ని మనం కనుక చూస్తే, సో ఇందులో 2 ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి ఫస్ట్ నిద్రలో రకరకాల కళలు కంటాము, కానీ అవన్నీ కూడా ఏంటంటే కళలో మీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అన్ని కలే, అంతే, వేస్టే. ఒకసారి నిద్రలు వేస్తే అంతా ఎగిరిపోతాయి. అలాగే సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా మనకేమి తేడా లేదు యాక్చువల్లీ, ఎందుకంటే అది కళ అల్టిమేట్లీ. దాని నిజంగా అసలు అవి లేవు సుఖాలు. అలాగే అనమాట. ఇంకో ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు, ఈ ఫ్లవర్ గార్లెండ్. కానీ బై మిస్టేక్ కొంతమంది ఇంకా జ్ఞానం కోసం ఆలోచించి వాళ్ళు దాన్ని పాము అనుకుంటారు, పూలమాలని. సో కానీ ఇక్కడ ప్రబోధానంద సరస్వతి ఒక వాక్యం ఉంది, విశ్వం పూర్ణ సుఖాయతే. అంటే అదేంటి, ఈ భౌతిక ప్రపంచంలో అందరూ దుఃఖాలు అనుభవిస్తున్నారు కదా, మరి ప్రబోధానంద సరస్వతి అని ఇలా అంటున్నాడు, అందరూ మొత్తం విశ్వం అంతా సుఖంగా ఉందని. దానికి ఆయన జవాబిస్తాడు, యత్కారుణ్య కటాక్ష వైభవతరాం తాం గౌరమే వస్తుమా. ఎందుకంటే భక్తుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఏ దుఃఖాన్నైనా కానీ సుఖంగానే స్వీకరిస్తాడు, ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క కృప అనుకుంటాడు. ఇదంతా చైతన్య మహాప్రభు యొక్క కృపధార సంభవం. మనకి చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన యొక్క నిజ జీవితంలో ఆచరణ ద్వారా నేర్పించాడు. ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఎవరైతే అందరూ కూడా మనము ఈ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పదచిహ్నాల్లో అనుసరించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అప్పుడు మనం ఈ యొక్క భౌతిక దుఃఖాలని, ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉండగలం ఈ యొక్క ప్రపంచంలోని. అందుకనే మనం ఈ ద్వంద్వాలకు అతీతంగా అయినప్పుడే ప్రతి సమయంలో మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుని ఆనందంగా ఉండొచ్చు. సో మనం కళల్లో ఒక్కొక్కసారి స్వీట్ రైస్ పాయసం తింటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. అలా ఒక్కొక్కసారి ఏదో కష్టాలు అనుభవిస్తున్నాం కళల్లో, అంటే ఎవరో మా బంధువులు చనిపోయారు అని. సో బికాజ్ సేమ్ మైండ్ అండ్ బాడీ ఎగ్జిస్ట్. చూడండి, ఇదే శరీరం, ఇదే మనస్సు ఉంది ఈ శరీరం, ఈ భౌతిక ప్రపంచంలో. కాబట్టి ద్వంద్వాలు అనేవి ఉంటాయన్నమాట, సుఖ దుఃఖాలు. సో ఇవన్నీ కూడా ఎలాగైతే మీకు సుఖ దుఃఖాలు కళలు వస్తున్నాయో, యాక్చువల్లీ ఈ జగత్తులో కూడా సుఖ దుఃఖాలు అలాంటి కళ వంటివే. ఇక్కడ లభించే సుఖ దుఃఖాలన్నీ కూడా ఒక కళ వంటివే. అంటే దానికి శాశ్వతమైన అస్తిత్వం లేదు, అవునా? ఇవన్నీ టెంపరీ. ఈ మనస్సు ద్వారా మనము ఈ కళల్లో కానీ లేకపోతే మెలకువలో ఉన్నప్పుడు కానీ ఇటువంటి అనుభవాలను అనుభవిస్తున్నాము. ఈ యొక్క అనుభవాల ద్వారా మనం కొన్ని సంకల్ప వికల్ప, అంటే వీటిని స్వీకరిస్తాము, దీన్ని మనము తిరస్కరిస్తున్నాము. ఇదంతా కూడా మనోధర్మ అంటారు, లేకపోతే మెంటల్ కాంకాక్షన్. అదే ఇక్కడ చైతన్య చరితామృతంలో చెప్పారు, ద్వైతే భద్ర జ్ఞాన సభ. ఈ ద్వంద్వాలు, భద్ర ఇది అభద్ర, అంటే ఇది మంచిది ఇది చెడు, ఇది ఆనందం ఇది దుఃఖం, ఇదంతా మనోధర్మ. ఏయ్ బాల ఏయ్ మంద ఏయ్ సభ భ్రమ, ఇదంతా ఒక భ్రమ అని అంటున్నారు మహాప్రభు. ఎందుకంటే ఇవి యాక్చువల్లీ వీటికి ఎగ్జిస్టెన్సే లేదు. ఓకే. వాసుదేవే భగవతి భక్తిం ఉద్వహతాం నృణాం జ్ఞాన వైరాగ్య వీర్యాణాం నహి కశ్చిద్ వ్యపాశ్రయః.
సో ఎవరైతే వ్యక్తులు భగవంతుడు వాసుదేవుడికి కృష్ణుడికి భక్తి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ సంపూర్ణమైన జ్ఞానము మరియు భౌతిక ప్రపంచం నుంచి డిటాచ్మెంట్ అంటే ఏమాత్రం ఆసక్తి ఉండదు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని సుఖ దుఃఖాలకి పట్ల వాళ్ళకి పెద్దగా ఆసక్తి ఉండదు, ఇంట్రెస్టే ఉండదు. చూడండి, ఇక్కడ ఒక తేడా చూపిస్తున్నారు. ఒక భక్తుడికి, ఒక పండితుడికి, లేకపోతే ఫిలాసఫర్, విద్వాన్ వ్యక్తుడికి. ఈ ఫిలాసఫర్ అంటే ఎప్పుడు ఆయన ధ్యానం చేసుకుంటూ, జ్ఞాని వీళ్ళు ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఆధ్యాత్మికత పైన. సో ఈ భక్తుడు ఏంటంటే ఆయన సపరేట్గా జ్ఞానాన్ని అర్జించాల్సిన అవసరం లేదు. ఈ భౌతిక ప్రపంచం అనేది మిథ్య అని. ఎందుకంటే ఆయన యొక్క భక్తి, వాసుదేవుడికి ఉన్న భక్తి ద్వారా ఈ జ్ఞానము, వైరాగ్యము రెండు కూడా ఆయనకు వచ్చేస్తాయి, ఫ్రీ బై ప్రోడక్ట్ అనమాట. భక్తి చేసుకుంటే జ్ఞానం, వైరాగ్యం ఫ్రీగా వచ్చేస్తాయి ఆయనకి, భక్తుడికి. సపరేట్గా దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. భాగవతంలో చెప్పారు, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చేదహైతుకం. ఇలా చెప్పారు మనకి భాగవతంలో. ఎవరైనా సరే భగవంతుడు వాసుదేవుడికి శుద్ధ భక్తి చేసుకుంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సహజంగా ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆయనకి నిరాసక్తి లభిస్తుంది. ఇది నిరాసక్తి అంటే వైరాగ్యం ఎలా ఉత్పన్నమవుతుందంటే సంపూర్ణమైన, అసలైన, ఉన్నతమైన జ్ఞానం కారణంగా. ఈ యొక్క జ్ఞానిలో ఉంటారు కదా, జ్ఞాని వాళ్ళు, ఫిలాసఫర్స్, వీళ్ళు ఎంతో వాళ్ళ మనసుతో ఆలోచించి యొక్క భౌతిక ప్రపంచంలో ఎంతో జ్ఞానాన్ని ఆర్జించుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏంటి సత్యము, ఏంటి పరం సత్యము, అసలు భగవంతుడు ఎవరు, అన్ని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం చేసుకోలేరు సంపూర్ణంగా. కానీ భక్తుడు ఏంటంటే ఇలా ఆలోచించి ఇంత కష్టపడకుండానే ఈజీగా అన్ని అర్థం చేసుకుంటారు, వైరాగ్యం కూడా సంపాదించుకుంటాడు. సో మాయావాదులు ఎంతో గర్వం అనమాట. మేము వేదాలు చదివాము, ఎంతో జ్ఞానం ఉంది మనకని చాలా గర్వం ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు వాసుదేవ సర్వమితి అంటే వాసుదేవుడే సర్వం అనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఈ యొక్క ద్వంద్వ జగత్తుని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇది బహిరంగ శక్తి వాసుదేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఇలాంటి జ్ఞానులు వాసుదేవుడి యొక్క శరణంలోకి రాకపోతే వారి యొక్క జ్ఞానం అంతా కూడా అసంపూర్ణం. ఎందుకంటే ఏన్యరవిందాక్ష విముక్తమానిన. చూడండి, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఎలా ఈ భౌతిక కల్మషాల నుంచి ముక్తి పొందాలని. కానీ వాళ్ళు వాసుదేవుడి యొక్క శరణం తీసుకోకపోతే వాళ్ళ యొక్క జ్ఞానం అంతా కూడా అశుద్ధమైనది. ఎందుకంటే వాళ్ళు నిజంగా శుద్ధమైపోతే వాసుదేవుడికి శరణాగతులు అయిపోతారు. అందుకనే భగవంతుడికి మనం భక్తులు శరణాగతులు అయిపోతారు. కానీ కనుకనే వాళ్ళకి ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవడం, భగవంతుడిని అర్థం చేసుకోవడం సులభం. ఈ జ్ఞానులు ఏంటంటే వాళ్ళు శరణాగతం అవ్వట్లేదు కదా, అందుకని వాళ్ళకి ఎంత ఆలోచించినా కానీ వాళ్ళకి భగవంతుడు అనే విషయం అర్థం కాదు. ఈ విషయాన్ని ఏదో మేము చెప్పట్లేదు, ప్రభుపాదాలు చెప్పట్లేదు, ఇక్కడ శాస్త్రంలో కూడా ఇచ్చారు. శివుడే స్వయంగా చెప్తున్నాను అన్నమాట ఈ విషయాన్ని. భగవంతుడిని ఎవరు అర్థం చేసుకోగలరు? భక్తులు మాత్రమే. నాహం విరించో న కుమార నారదో న బ్రహ్మపుత్ర మునయః సురేషాః విదామయస్యేహితమంశకాంశక న తత్స్వరూపం ప్రతగీషమానినః. నేను కానీ, బ్రహ్మ కానీ, అశ్విని కుమారులు కానీ, నారదుడు కానీ, మిగతా ఋషులు కానీ, ఎవరైతే బ్రహ్మపుత్రులు కానీ, దేవతలు కానీ ఈ యొక్క భగవంతుడి యొక్క లీలలను అర్థం చేసుకోలేరు. మేమందరం కూడా భగవంతుడి యొక్క అంశాలమైనా కానీ, మేమందరం కూడా మేము స్వతంత్రులం అని అనుకుంటాము, మేము ఈశ్వరులం అనుకుంటాము, స్వతంత్ర ఈశ్వరులను అనుకుంటాము. అందుకని మేము భగవంతుడిని ఎప్పుడు అర్థం చేసుకోలేము. మా యొక్క శక్తి సామర్థ్యం ద్వారా ఆయన యొక్క అసలైన రూపాన్ని కానీ,
లీలల్ని కానీ అర్థం చేసుకోలేమని చెప్తున్నారు. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమధుర్లభం ఆత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నాడు ఈ విషయాన్ని. అవునా, భగవంతుడు ఆది లేదు అంతం లేదు, ఆయన నవయవనంగా ఉంటాడు. సో ఆయన అద్వైతం, అచ్యుతం. సో ఆయన అనంత రూపాలను ఆయనకి అనాది కాలం నుంచి ఉన్నాడు. సో ఈయనని వేదాల నుంచి కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం, దుర్లభం, అదుర్లభం. కానీ ఆత్మభక్తు ఆయన భక్తులకి ఈజీగా అర్థమైపోతాడు. ఇదే ఇక్కడ చెప్పేది అన్నాడు, ఆయన భక్తులు మాత్రమే ఆయన అర్థం చేసుకోగలరు. ఇంకేమంటున్నారంటే శివుడు, ఇప్పుడు భక్తులు కూడా భగవంతుడి యొక్క కృప ద్వారా అర్థం చేసుకోగలరు. అలా శివుడు కూడా అర్థం చేసుకుంటారు, ఆయన మహాజనులు ఒకరు. సో ఇక్కడ ఆయన నమ్రత భావనతో ఆయన చెప్తున్నారు, నేను కూడా అర్థం చేసుకోలేను అని. భక్తులు ఎప్పుడైనా కానీ నమ్రంగా ఉంటారు, సంబులుగా ఉంటారు. కానీ మొత్తం భగవంతుడి కృప ద్వారా భక్తులు భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారు. నహ్యస్యాస్తి ప్రియ కశ్చిన్ నా ప్రియ స్వపరూపివ ఆత్మవాత్ సర్వభూతానాం సర్వభూత ప్రియో హరిః. ఆయనకి ఎవ్వరు ప్రియమైన వారు కాదు, ఆయనకి ఎవరు శత్రువులుగా ఆయన చూడరు. ఆయనకి ఎవరు బంధువులు లేరు, ఆయనకి ఎవరికి సంబంధం లేని వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయన అందరి హృదయాల్లో అన్ని ఆత్మలకు పరమాత్మ. ఆయన అందరికీ మంగళదాయకం, అందరికీ కూడా శ్రేయోభిలాషి, ఇంకా అందరికీ దగ్గరైన వాడు. అవునా, భగవంతుడు అసలే మన శ్రేయోభిలాషి. 34-35 శ్లోకాలు. తస్య ఛాయం మహాభాగశ్ చిత్రకేతు ప్రియోనుగః సర్వత్ర సమదృక్షాంతో హ్యహం చైవాచ్యుత ప్రియః తస్మాన్న విస్మయ కార్యః పురుషేషు మహాత్మసు మహాపురుష భక్తేషు శాంతేషు సమదర్శిషు. సో ఈ చిత్రకేతు మహారాజు ఆయన భగవంతుడి యొక్క ప్రియమైన భక్తుడు. ఆయన అందరి జీవులకు సమాన దృష్టితో చూస్తాడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఆసక్తి లేకపోతే ద్వేషము, రాగము, ఆ రాగద్వేషాలు లేవు. అలాగే నేను కూడా నారాయణుడికి ఎంతో ప్రియమైన వాడిని. అందుకనే నో వన్ షుడ్ బి ఆస్టానిష్డ్. అందుకని ఎవరు కూడా ఆశ్చర్యపడకూడదు నారాయణుడి యొక్క ఇలాంటి ఉన్నతమైన భక్తుల యొక్క కార్యాలు చూసి. ఎందుకంటే వాళ్ళల్లో ఇటువంటి రాగద్వేషాలు లేవు, ఎటువంటి ఆసక్తి ఇంకా అసూయ అనేవి లేవు. కనుక వాళ్ళు ఎంతో శాంతంగా ఉంటారు. ఇంకా వాళ్ళందరికీ సమాన దృష్టితో అందరినీ చూస్తారు. శాంతేషు సమదర్శిషు. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పర్పట్ ఉంది మనకి. వైష్ణవేర క్రియాముద్ర విఘ్నేహన భుజాయ్. ఒక వ్యక్తి ఇలాంటి ఉన్నతమైన వైష్ణవుల యొక్క కార్యాలని చూసి ఆశ్చర్యపోకూడదు. ఎలాగైతే భగవంతుడి యొక్క కార్యాలు చూసి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు, అలాగే ఆయన శుద్ధ భక్తులు యొక్క కార్యాలు చూసి కూడా మనం ఆశ్చర్యపోకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే ఇప్పుడు చిత్రకేతు మహారాజు ఇలా వ్యవహరించాడు కదా, అది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముందు నవ్వాడు, మళ్ళీ కామెంట్ చేశాడు, మళ్ళీ సడన్గా ఆ శాపాన్ని కూడా ఎంతో చక్కగా స్వీకరించాడు, ఆనందంగా వెళ్ళిపోయాడు, ఏమాత్రం విచలితం అవ్వలేదు. సో ఇది ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈయన అంత ఉన్నతమైన వ్యక్తి, మరి అలా ఎందుకు వ్యవహరించాడు? సో అందుకనే ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే భగవంతుడు ఇంకా భక్తులు ఇద్దరు కూడా ముక్తులు. అవునా, వీళ్ళు బద్ధవస్థలో లేరు, మాయాబద్ధులే లేరు. అందుకే వీళ్ళందరూ కూడా భగవంతుడు ఆయన శుద్ధ భక్తులు ఒకే లెవెల్లో ఉన్నారు, ఒక ప్లాట్ఫామ్లో ఉన్నారు అన్నమాట.
కానీ డిఫరెన్స్ ఏంటి మరి అంటే భగవంతుడు ప్రభువు, భక్తులందరూ ఆయన సేవకులు. సో అందుకనే అంతేకాకుండా అందరూ కూడా చిన్మయ స్థలంలో ఉన్నారు కాబట్టి క్వాలిటేటివ్లీ అందరూ సేమ్. భగవంతుడు అంటాడు భగవద్గీతలో, సమూహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియ న ఏ భజంతి తుమాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేను ఎవ్వరిని చూసి అసూయపడను, నేను ఎవ్వరికి పక్షపాతం చూపించను, నేను అందరికీ సమానం. కానీ ఎవరైతే నాకు సేవ చేసుకుంటారో వాళ్ళకు నేను మిత్రుడిని. వాళ్ళు నాలో ఉన్నారు, నేను వాళ్ళలో ఉన్నాను, నేను వాళ్ళకి మిత్రుడిని, వాళ్ళు నాకు మిత్రుడు. సో దీని ద్వారా, ఈ స్టేట్మెంట్ ద్వారా మనకు భగవంతుడు క్లియర్ చేస్తున్నాను అనమాట. సో భగవంతుడికి భక్తులు చాలా ప్రియమైన వారని. అవునా? సో అందుకనే శివుడు ఇక్కడ పార్వతికి చెప్తున్నాడు అనమాట, చిత్రకేతు ఇంకా నేను, మేమిద్దరము కూడా భగవంతుడికి ప్రియమైన వారము. ఇంకా చెప్పాలంటే నేను చిత్రకేతు రెండు ఒకే లెవెల్లో, ఇద్దరం ఒకే లెవెల్లో ఉన్నాము. మేము మిత్రులం, అప్పుడప్పుడు మేము జోక్స్ చేసుకుంటాం, నవ్వుకుంటాం ఇద్దరి మధ్యలో. అలా చిత్రకేతుడు గట్టిగా నవ్వినప్పుడు నా యొక్క ఈ వ్యవహారం చూసి ఆయన అలా మిత్రత్వంలో అలా నవ్వాడు నన్ను చూసి. కాబట్టి ఆ మాత్రం దానికి నువ్వు శాపం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా శివుడు పార్వతిని ఆమెకి నచ్చ చెప్తున్నాడు అనమాట. నువ్వు ఇలా చిత్రకేతుకి శాపం పెట్టింది అది సరైనది కాదు, సరైన పని కాదు అని. సో ఇక్కడ చూడండి, ప్రభుపాల్ వారు పారాగ్రాఫ్లో రాస్తున్నారు, here is a difference between male and female that exists even in the higher statuses of life. ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కూడా తేడా ఉంది, ఇద్దరికి కూడా వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు పరిస్థితుల్లో అని. ఇక్కడ శివుడు పార్వతి మధ్యలో కూడా చూడొచ్చు మనం. శివుడు చిత్రకేతుని సరిగ్గా అర్థం చేసుకున్నాడు, కానీ పార్వతి లేదు, అర్థం చేసుకోలేకపోయింది. అంటే ఎంతో ఉన్నతమైన, అంటే పై లోకాల్లో కూడా ఎంతో ఉన్నత స్థాయిలో జీవించే జీవుల్లో కూడా స్త్రీ పురుషుల్లో భేదం ఉంటుంది, తేడా ఉంటుంది. ఎలా ఒక స్త్రీ అర్థం చేసుకుంటాడు విషయాల్ని, వస్తువులు, మనుషుల్ని, పురుషుడు అర్థం చేసుకునే దాంట్లో భేదం ఉంటుంది, తేడా ఉంటుంది. దీని ద్వారా ఇక్కడ నుంచి, ఈ ఘటన నుంచి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఈ అర్థం చేసుకునే విషయంలో స్త్రీ పురుషుడి కన్నా తక్కువ స్థాయిలో ఉంటుంది అని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. సో పాశ్చాత్య దేశాల్లో ఈ రకమైన ఆందోళన నడుస్తుంది, స్త్రీ పురుషులు సమానం, ఒకటే సమానం అని. కానీ ఈ శ్లోకంలో మనకి క్లియర్గా అర్థమవుతుంది, స్త్రీ పురుషుడి కన్నా కూడా తక్కువ తెలివి ఉన్న వ్యక్తి అని. చూడండి, ఇవి శాస్త్రాల్లో ఉన్న వాక్యాలు, అవే మనకు ఆచార్యులు ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. సో ఇది చూసి మనము అయ్యో ఇలా అనేసారేంటి, మేమేం తక్కువ కాదు, మేము స్త్రీలో మేము తక్కువ కాదు, మాకు తెలివి ఉంది, చూడండి అన్ని రంగాల్లో మేము పురుషులతో సమానంగా పోటీ చేస్తున్నాము, వాళ్ళకన్నా కూడా కొన్ని రంగాల్లో వాళ్ళకన్నా కూడా బాగా చేస్తున్నాము, రాణిస్తున్నాము. సో ఇక్కడ అలాంటి ఆర్గ్యుమెంట్కి చోట్లేదు. అలాంటి ఆర్గ్యుమెంట్లు చేసుకునే వాళ్ళు భాగవతం చదవకండి, ఎందుకంటే భాగవతం పైన నమ్మకం ఉన్న వాళ్ళే భాగవతం చదవాలి. అందుకే ఈ శాస్త్రాలు అనేవి వాటిపైన మనకు నమ్మకం ఉండాలి. శాస్త్రాల్లో ఏవైతే చెప్పారో అవి 100% పర్ఫెక్ట్ స్టేట్మెంట్స్. మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారో అవన్నీ కూడా పర్ఫెక్ట్, అందులో ఏమాత్రం లోపాలు లేవు. ఇప్పుడు బయట ప్రపంచం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎటువంటి ఆందోళన చేస్తున్నారు, అది కరెక్టా? బయట వాడు అంటున్నాడు ఇద్దరు ఒకటే అని, ఒకటే సమానం అన్నిట్లో అని. సో మరి అది కరెక్టా, లేకపోతే శాస్త్రాలు ఉన్నది కరెక్టా? శాస్త్రాలు అంటే స్త్రీ పురుషులకు తేడా ఉంది, భేదం ఉంది, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా వ్యవహరిస్తారో అన్నిట్లో తేడా ఉంది, తెలివితేటలు అన్నిట్లో తేడా ఉందని చెప్తున్నారు. మరి బయట వాళ్ళు అన్నిట్లో సమానం ఒకటే అని చెప్తున్నారు. ఏది కరెక్టు? శాస్త్రాల్లో ఉన్నది కరెక్టు. బయట ప్రపంచం అంతా ఏమన్నా మనకు సంబంధం లేదు, శాస్త్రాల్లో ఏముంది, మన ఆచార్యులు ఏం చెప్తున్నారు, దానిపైన మనకు నమ్మకం ఉండాలి. ఓకే, సో ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇక్కడ ఇట్ ఈస్ క్లియర్ దట్ చిత్రకేతు వాంటెడ్ టు క్రిటిసైజ్ ద బిహేవియర్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. అక్కడ చిత్రకేతు ఒక విధంగా చెప్పాలంటే శివుడిని క్లియర్గా చెప్పాడు ఆయనకి, అరే నువ్వు ఇది సరి కాదు, నవ్వేసి చెప్పాడు, ఏంటి అసలు నువ్వు ఇలా వ్యవహరిస్తున్నావు,
తన ఇలా భార్యను ఒళ్ళో కూర్చోబెట్టుకొని పబ్లిక్‌లో ఇది కరెక్ట్ కాదు కదా! అంటే చూసి దెన్ టు లార్డ్ శివ వాంటెడ్ టు క్రిటిసైజ్ ఫర్ ఎక్స్టర్నల్ పోజింగ్ గ్రేట్ డివైడ్ అండ్ బట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఎంజాయింగ్ విత్ ది అదర్ వుమెన్. సో ఇలా శివుడు కూడా ఆయన పట్ల, అరే నువ్వు విద్యాధరి లోకంలో రాజు అయిపోయావు, ఇప్పుడు అలా అందరు అమ్మాయిలతో కలిసి అలా విహరిస్తూ తిరుగుతున్నావు, ఇది కూడా సరికాదు కదా. సో ఇదేంటంటే వాళ్ళిద్దరూ ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ యొక్క అమ్మాయిలకి లేకపోతే ఇలాంటి స్త్రీ లోభానికి లేకపోతే ఇలాంటి వాటికి ఆసక్తి లేదు, వాళ్ళకి భౌతిక ఆసక్తి లేదు. ఆయన ఇక్కడ పార్వతిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న భాగవత కథ చెప్తున్నాడు. ఆయనకి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వడు శివుడు. అలాగే విద్యాధర కూడా అక్కడ అందరూ అందమైన స్త్రీల మధ్యలో కూర్చొని కూడా భగవంతుడి నామాన్ని గుణకీర్తన చేస్తున్నాడు. ఆయన కూడా ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ స్థరం నుంచి పైనకి వెళ్ళిపోయారనమాట. భౌతిక స్థరం పైన ఉన్నారు శుద్ధ భక్తులు. సో అందుకే వాళ్ళిద్దరు ఇప్పుడు ఇలా జోక్స్ చేసుకుంటున్నారు. కాబట్టి అందులో అంత సీరియస్ విషయం ఏం లేదనమాట. ఈ పార్వతి ఆమె ఆయనకు శాపం ఇచ్చే అంత పెద్ద తప్పేం చేయలేదు అక్కడ ఆయన. సో ఈ విధంగా శివుడి నుంచి ఆదేశాలు విన్న తర్వాత పార్వతికి నిజంగా ఇప్పుడు ఆమెకి సిగ్గు అనిపిస్తుంది అనమాట. అంటే నేను అనవసరంగా ఈ యొక్క చిత్రకేతువుకి అసురుడిగా అయిపో అనేసి నేను శాపం ఇచ్చానే. మదర్ పార్వతి కుడ్ నాట్ అప్రిషియేట్ చిత్రకేతుస్ పొజిషన్. ఎందుకంటే పార్వతి చిత్రకేతు ఈ యొక్క ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో దాన్ని ఆమె ప్రశంసించలేకపోయింది. అందుకే శాపం ఇచ్చేసింది. కానీ ఎప్పుడైతే ఇలా శివుడు చెప్పింది విన్నదో, అర్థం చేసుకుందో శివుడి నుంచి విషయాన్ని, చిత్రకేతు యొక్క గొప్పతనాన్ని, అప్పుడు ఆమెకు ఇప్పుడు షీ వాజ్ అషేమ్డ్, సిగ్గుతో తలదించుకుంది అనమాట. ఈ విషయం ఇక్కడ చెప్తారనమాట మళ్ళీ. శ్రీ శుక ఉవాచ ఇతి శ్రుత్వా భగవతః శివస్యోమాభిభాష్మిత భాషితం బభూవాశాంతధీరాజన్ దేవీ విగత విస్మయ. శుకదేవ గోస్వామి ఏమంటారంటే, ఓ రాజా, ఆఫ్టర్ హియరింగ్ దిస్ స్పీచ్ బై హర్ హస్బెండ్, తన భర్త ద్వారా ఈ యొక్క ప్రవచనం విన్న తర్వాత పార్వతి ఆమె యొక్క ఈ ఆశ్చర్యాన్ని వదిలేసింది. ఈ చిత్రకేతు పట్ల చూసిన ఆశ్చర్యం అంతా కూడా తొలగిపోయింది. ఆమె ఇప్పుడు మనస్సు స్థిరంగా అయిపోయింది. స్టడీ ఇన్ ఇంటెలిజెన్స్. శాంతధి అని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు. అంటే ఏంటి? స్వీయ పూర్వ స్వభావ స్మృత్య. పార్వతి ఎప్పుడైతే ఆమె చిత్రకేతు యొక్క ఈ యొక్క ఇలా శపించాను అనే విషయాన్ని గుర్తు చేసుకుంటుందో, షీ బికేమ్ వెరీ మచ్ అషేమ్డ్ అండ్ కవర్డ్ హర్ ఫేస్ విత్ ద స్కర్ట్. అంటే ఆమె చీర కొంగు నుంచి ఆమె మొహం కప్పేసుకుందంట సిగ్గుతో. అరే నేను ఇలాంటి అనవసరంగా చిత్రకేతువుకి శాపం ఇచ్చాను అని, ఇది నేను తప్పు చేశాను అని ఆమె అడ్మిట్ చేసుకుంది అనమాట. అది ఇక్కడ చెప్పారు. ఇది భాగవతో దేవ్యాః ప్రతిశప్తుం అలంతమః మూర్ధ్నా సజగ్రే శాపం ఏతావత్ సాధు లక్షణం. సో చిత్రకేతు మహారాజు గొప్ప భక్తుడు. ఆయన ఎంత శక్తివంతుడు అంటే ఆయన పార్వతికి తిరిగి శ్రాపం ఇచ్చేంత శక్తి చిత్రకేతు దగ్గర ఉండేది. కానీ ఆయన అలా శ్రాపం ఇవ్వలేదు పార్వతికి. ఇవ్వకుండా ఆమె ఇచ్చిన శ్రాపాన్ని తలపైన స్వీకరించి శివుడి పార్వతికి ఇద్దరికి కూడా ప్రణామాలు అర్పించుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఒక వైష్ణవుడి యొక్క ఉన్నతమైన ఆచరణ, ప్రశంసనీయం అయిన ఆచరణ ఇక్కడ చిత్రకేతు ప్రదర్శించాడు. సో ఈ విధంగా శివుడు చెప్పిన తర్వాత పార్వతి తన తప్పును అర్థం చేసుకుంది. నేను అనవసరంగా చిత్రకేతుకి శాపం ఇచ్చానని. చిత్రకేతు మహారాజు ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అయినా కానీ నేను అనవసరంగా శాపం ఇచ్చాను. ఎందుకంటే శాపం ఇవ్వగానే వెంటనే ఆయన విమానం నుంచి తిరిగి దిగేసి ఆమె ఓ మాత, నేను తప్పు చేశాను, మీరు శాపం ఇచ్చారు, మంచి పని చేశారు, నేను స్వీకరిస్తున్నాను, ఆనందంగా స్వీకరించి వెళ్ళిపోయాడు.
నారాయణ పరా సర్వే నకుతస్య బిభ్యతి. సో చిత్రకేతు మహారాజు ఎలా చేసుకున్నాడు, మాత నాకు తల్లి నాకు ఏదో శాపం ఇవ్వాలనుకుంటుంది, సరే తీసుకుంటాను అని తీసేసుకున్నాడు. ఈ శాపాన్ని స్వీకరిస్తే ఆమె సంతుష్టపడుతుంది, సరే తీసుకుంటాను అలా తీసుకున్నాడు. ఇది సాధు లక్షణం అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. చైతన్య చెప్తారు కదా, త్రినాదపి శునీచేన తరోరేవ సహిష్ణున తరోరపి సహిష్ణున. సో భక్తుడు ఎప్పుడు నమ్రత భావనతో ఉండి అందరికీ సమానం ప్రణామాలు అర్పిస్తారు, రెస్పెక్ట్ చూపిస్తారు. ముఖ్యంగా ఆయన కన్నా కూడా పెద్దలకు, ఆయన పెద్దవారికి. అలా భగవంతుడు ఎప్పుడు అలాంటి భక్తుల్ని రక్షిస్తూనే ఉంటారు. సో ఇంకా అంతేకాకుండా ఇలాంటి భక్తులు చాలా భగవంతుడు వాళ్ళని రక్షిస్తారు డైరెక్ట్, కాబట్టి చాలా శక్తివంతమైన వాళ్ళు. అయినా కానీ అనవసరంగా ఈ శక్తిని ప్రదర్శించరు భక్తులు. మామూలుగా అయితే ఏంటంటే ఎవరైనా తెలివి తక్కువ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో కొంచెం లభించిందంటే దాని పవరు పదవి ఇమీడియట్గా వాళ్ళు దాన్ని భోగించడానికి ప్రయత్నిస్తారు. సో ఇది తేడా అనమాట. అంటే భక్తుడు ఏమనట్లేదు, నమ్రతతో ఉంటున్నాడు, వినమ్రంగా ఉంటున్నాడు, హంబుల్గా ఉంటున్నాడు కాబట్టి అంటే వీడికి ఏం చేత కాదు, వీడి దద్దమ్మ, లేకపోతే ఇతనికి శక్తి లేదు అని కాదు. అనవసరంగా శక్తిని ప్రదర్శించాడు భక్తుడు. ఆయన ఎప్పుడు నమ్రతతో ఉండి అందరికీ ఆదరపూర్వకంగా అందరితో వ్యవహరిస్తాడు. ఏదో భయపడో ఎందుకంటే ఆయన శక్తి లేదనో కాదు, ఎందుకంటే ఆయనలో ఆ లక్షణాలు ఉన్నాయి, వినమ్రత భావన. ఇంకా ఆయన ఎంత శక్తివంతుడైనా ఆయన కానీ ఆయన వినమ్రంగా ఎందుకు ఉంటాడంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృప. నేను ఈరోజు ఇంత శక్తి ఉన్నా అదంతా భగవంతుడి కృప. ఆయన తలుచుకుంటే ఈరోజు అంత శక్తి తీసేసుకోవచ్చు నా దగ్గర నుంచి. సో నాది ఏం లేదు, ఎందుకు అంత గొప్ప గర్వపడడం, ఎందుకు అంత అహంకారం ఉండడం. సో అందుకే ఆయనకు అహంకారం అనేది ఉండదు. ఇంకా అలాగే భోగించాలనే ఆసక్తి కూడా లేదనమాట. ఈరోజు నాకు అంత ఫెసిలిటీ ఇచ్చారు, ఉంది, దొరికింది అని భోగించే మెంటాలిటీ కూడా లేదు. బయట వాళ్ళకి ఏంటంటే కొంచెం పవర్ వస్తే, కొంచెం జ్ఞానం ఉంటే పొగరు పెరిగిపోతుంది, కొంచెం పదవి దొరికితే అహంకారం పెరిగిపోతుంది, ఇంకా ఏమైనా ఫెసిలిటీ దొరికితే వెంటనే భోగించడం స్టార్ట్ చేస్తారు, శక్తి దొరికితే ప్రదర్శించడం స్టార్ట్ చేస్తారు ఇంద్రియ తృప్తి కోసం. సో ఇది డిఫరెన్స్ అనమాట ఒక భక్తుడికి, ఒక బయట అభక్తుడికి, కర్మికి. జగ్నే త్వష్టుర్ దక్షిణాగ్నౌ దానవీం యోనిమాశ్రితః వృత్ర ఇత్యభివిఖ్యాతో జ్ఞాన విజ్ఞాన సంయుతః. ఈ విధంగా దుర్గాదేవి, పార్వతీదేవి, భవానీ, ఉమా ఇక్కడ చిత్రకేతుని ఇలా శాపం ఇచ్చిన తర్వాత చిత్రకేతు అసుర యోనిలో జన్మించాడు. కానీ ఆ త్వష్ట చేస్తున్న యజ్ఞంలో, ఆ యజ్ఞంలో ఆయన త్వష్ట యొక్క పుత్రుడి రూపంలో, లేకపోతే ఆ యజ్ఞంలో నుంచి ఆయన జన్మించాడు, యజ్ఞకుండం నుంచి, వృత్రాసురుడు అనే పేరుతో. ఇప్పుడు ఆయన అసురయోనిలో జన్మించిన ఆయనకు సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఇంకా దాన్ని ఎలా వినియోగించుకోవాలి, అప్లై చేసుకోవాలి, విజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము విజ్ఞానము కూడుకొని ఆయన జన్మించాడు. అసురయోనిలోనే అసురుడిగానే వృత్రాసురుడిగా జన్మించాడు. సో ఇక్కడ యోని అంటే ఒక జాతి, ఒక పరివారం అని. సో ఇక్కడ వృత్రాసురుడు అసురుల యోని, అసురుల జాతిలో జన్మించాడు. కానీ ఆయన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క ఆ భక్తి ఎలా చేసుకోవాలి, అన్ని విషయాలు ఆయన క్లియర్గా ఉన్నాయన్నమాట. జ్ఞాన విజ్ఞాన సంయుత. కాబట్టి ఆ జ్ఞానము విజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము విజ్ఞానము ఆయన మర్చిపోలేదు, కోల్పోలేదు. అందుకని అన్నారు, ఒకవేళ భక్తుడు పతనమైపోయినా సరే అతనికి ఏం లాస్ లేదు. ఎందుకంటే అతను సంపాదించిన జ్ఞానము విజ్ఞానం ఆధ్యాత్మికంగా అది ఎప్పుడు కోల్పోడు. ఎంత ప్రగతి అయితే భక్తులు సాధించాడో అది ఎప్పుడు కోల్పోడు. యత్రక్వభద్రబోధముష్యకిం గోవార్తాప్తో భజత స్వధర్మతః. అదే వేరే వ్యక్తి ఎన్నో భౌతికంగా సాధిస్తాడు, ఎంతో డబ్బు సంపాదిస్తాడు, ఎంతో పెద్ద పదవి సంపాదిస్తాడు, ఎంతో కీర్తి సంపాదిస్తాడు,
ఎంతో అనుచరులను సంపాదిస్తాడు. ఎన్ని సంపాదించిన భౌతికంగా అన్నీ ఒకరోజు ఫినిష్ అయిపోతాయి. కృంగిపోతాయి, తగ్గిపోతాయి, నాశనం అయిపోతాయి భౌతికమన్నీ. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము, విజ్ఞానము, భగవంతుడు భక్తి, భగవంతుడు చేసుకునే భక్తి అది ఎప్పుడు నశించిపోదు. అందుకనే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, ఒకవేళ భక్తి యోగి కొంతకాలం తర్వాత పతనమైపోయినా కానీ సంపూర్ణంగా చేసుకోలేకపోయాడు ఆ భక్తి. కానీ లాస్ లేదు ఆయనకి. ఇప్పుడు మనం ఎంత భక్తి చేసుకున్నామో అది ఎప్పటికీ లాస్ అవ్వదు. మళ్ళీ మనం పతనం అయిపోయినా కానీ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేసినా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి లాస్ లేదు మనకి. సో వృత్రాసురుడు ఒక విధంగా చెప్పాలంటే లాస్ ఏం లేదు. ఎందుకంటే భక్తి యోగి ఒకవేళ అలా చనిపోయినా కానీ మామూలుగా ఒక శ్రీమతాం శ్రీమతాం గిహి శుచీనాం శ్రీమతాం గిహి సో ఒక మంచి పరివారంలో, ధనికుల పరివారంలో, బ్రాహ్మణుల పరివారంలో, వైష్ణవుల పరివారంలో ఎటువంటి మంచి వాతావరణంలో జన్మిస్తారని మళ్ళీ ఆయన భక్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉండే పరిస్థితిలోనే ఆయన జన్మిస్తాడు. మరి ఆయనకు అలాంటి అవకాశం కూడా దక్కుతుంది. అలా అనమాట. ఇక్కడ వితరాసురుని కూడా మనం చూడొచ్చు. అందుకనే ఆయన ఇక్కడ అసురయోనిలో శాపం వచ్చింది కాబట్టి ఇప్పుడు మంచి జన్మ అంటే అసురయోనిలో ఆయన యజ్ఞంలోంచి పుట్టాడు. త్వష్ట చేసుకునే యజ్ఞంలోంచి దేవత ఆయన అసురుడిగా పుట్టాడు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భక్తిని ఏమాత్రం మర్చిపోలేదు. ఇది ఒక గొప్పతనం అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు భక్తి యొక్క గొప్పతనం ఎప్పుడు కూడా మనకు లాస్ అవ్వదని. 39వ శ్లోకం. ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి వృత్రస్యాసురజాతేశ్చ కారణం భగవన్వతే. ఓ పరీక్షిత, నువ్వు నన్ను అడిగావు ఈ వృత్రాసురుడి యొక్క వృత్తాంతం గురించి. ఇంత గొప్ప భక్తుడు ఎలా అసుర పరివారంలో జన్మించాడు అని. కాబట్టి దీనికి సంబంధించిన చరిత్ర అంతా కూడా నీకు వర్ణించడానికి నేను వర్ణించేశాను. ఇతిహాసం ఇమం పుణ్యం చిత్రకేతోర్మహాత్మనః మహాత్మ్యం విష్ణు భక్తానాం శ్రుత్వా బంధాద్ విముచ్యతే. ఇప్పుడు ఇది శృతి ఫలశ్రుతి. మనం ఇంతసేపు విన్నాం కదా, ఇన్ని రోజులు విన్నాం కదా విత్రాసురుడి యొక్క వృత్తాంతాన్ని. సో మనకి ఏం లాభం దక్కుతుంది ఇదంతా వింటే? ఇక్కడ ఇచ్చారన్నమాట. చిత్రకేతు ఒక మహాభక్తుడు, మహాత్ముడు. ఎవరైనా చిత్రకేతుడి యొక్క చరిత్రను విన్నారంటే ఒక శుద్ధ భక్తుడి నుంచి ఆ విన్న వ్యక్తి సంపూర్ణంగా ఈ భౌతిక బద్ధ అవస్థ నుంచి ముక్తి పొందేస్తాడు. సో ఇవన్నీ పురాణాల్లో ఇలాంటి స్టోరీస్ ఇచ్చారు. చిత్రకేతుడు కూడా ఇచ్చారు భాగవత్ పురాణంలో. కానీ ఈ విషయాలు ఒకసారి తప్పుగా అర్థం చేసుకుంటారు బయట వాళ్ళు. అందుకని శుకదేవ్ గోస్వామి చెప్పారనమాట, మనం బయట వాళ్ళ నుంచి ఎప్పుడు ఈ కథను వినకూడదు. మనం ఎప్పుడు కూడా ఈ చిత్రకేతు మహారాజు కానీ భాగవత కథల్ని కానీ భక్తుల ముఖాల నుంచే వినాలి. ఎందుకంటే ఒక అభక్తుల ముఖాల నుంచి మనం ఎప్పుడు కూడా భగవంతుడి కథను వినకూడదు. ఇది శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు సెక్రటరీ ఆయన కూడా ఇదే చెప్పాడనమాట. యాహ భాగవత పద వైష్ణవేరస్థాని. భగవంతుడి యొక్క భక్తుల నుంచి మనం విన్నప్పుడే అది పనిచేస్తుంది బాగా ఆ కథ. భగవంతుడి భక్తుల నుంచి వినకపోతే అది సరిగ్గా పనిచేయదు. ఇంకా దుష్పరిణామం కూడా ఉండొచ్చు. ఎలాగంటే అవైష్ణవో ముకోదీర్ఘం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్టం యథాపయ. మనం ఎప్పుడు కూడా ఒక అభక్తుడి నుంచి, ఎవరైతే వైష్ణవులు కాదో వాళ్ళ దగ్గర నుంచి కృష్ణ కథ వినకూడదు. ఎలాగైతే ఒక సర్పం పాలను స్పర్శిస్తే పాలంతా కూడా విషపూరితమైపోతాయో, అలాగే కృష్ణుడు గురించి అవైష్ణవులు పలికితే అవన్నీ విషంలాగా పనిచేస్తాయి. అందుకనే ప్రామాణికమైన భక్తుల నుంచి మనము ఈ యొక్క కథను వినాలి. ఎందుకంటే ఈ భక్తులు మాత్రమే ఈ ఒక వ్యక్తుల యొక్క హృదయాల్లో పరివర్తన తీసుకురాగలరు, భక్తిని పెంపొందించగలరు. ఓకే, లాస్ట్ శ్లోకం 41వ శ్లోకం. య ఏతత్ ప్రాతరుత్థాయ శ్రద్ధయా వాగ్యతః పతేత్ ఇతిహాసం హరిం స్మృత్వా సయాతి పరమాం గతిం. పొద్దున్నే నిద్రలేవగానే బెడ్ మీద నుంచి ఈ యొక్క చిత్రకేతుడి యొక్క వృత్తాంతాన్ని వింటే ఆ వ్యక్తి ఈ విధంగా తన యొక్క వాక్యాల్ని, మనస్సుని
నియంత్రించుకొని భగవంతుడిని గుర్తు చేసుకుంటే తప్పకుండా ఏమాత్రం కష్టం లేకుండా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాడంట. సో ఈ యొక్క శ్లోకంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో రేపు నెక్స్ట్ అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దామంట, 18వ అధ్యాయం. ఓకే, అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీ ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. సమవేత గౌరభక్త వృందకి జై. దాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.